వాకిళ్లు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ కేంద్రంగా వివిధ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు సోమవారం సమావేశమయ్యారు. పోరాటాలతో ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని, లేకుంటే గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని గిరిజన రైతులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు గెమ్మెల సింహాచలం, జన్ని సోములు, సిపిఎం నాయకుడు కోరాడ ఈశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి ఉన్న అడవి తల్లి బిడ్డలను అడవి శాఖ అధికారులు వేధిస్తున్నారని, సాగు భూముల్లో గుమ్ములు తవ్వి తాము నాటిన మొక్కలు నరుకుతున్నారని, ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొండకోలను నమ్ముకొని జీవిస్తున్న తమను బాధలకు గురి చేస్తున్న అటవీ శాఖ అధికారుల నుండి రక్షించాలని, వారు స్వాధీనం చేసుకుంటున్న భూములపై రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, ఐటీడీఓ, పీఓ తదితరులు స్పందించి న్యాయం చేయాలని గిరిజన రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తరతరాలుగా సాగులో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటే తాము జీవించడం కష్టమని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు బొర్రమామిడి పంచాయతీ పరిధిలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ బొర్రమామిడి పంచాయతీతో పాటు దొరలదండి, కేరంగి, అలాగే గొట్టూరు పంచాయతీలో దాదాపు 60 గ్రామాల్లో ఉన్నటువంటి ఈ గిరిజనులందరూ కూడాను ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధానంగా అటవీ హక్కుల చట్టం 2005లో వచ్చింది. 2005లో వచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల చొప్పున పట్టాలు ఇవ్వాలని నిబంధనలు ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేకించి ఫారెస్ట్ అధికారులకి సర్వాధికారాలు ఇచ్చి ఈరోజు గిరిజనులకు పట్టాలు ఇచ్చిన భూముల్లోనూ కూడా వేధింపులకు గురి చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఈరోజు ఫారెస్ట్ అధికారులు పట్టాలు ఇచ్చిన భూముల్లోనూ కూడా కంచెలు వేస్తూ, గుమ్ములు తవ్వుతూ ఈరోజు గిరిజన భూముల్ని స్వాధీనం చేసుకొని తీవ్రమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు పెడుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు. అలాగే కేసులు పెడతాం, జైలుకు పంపుతామని ఈరోజు చెప్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు ఫారెస్ట్ అధికారుల నిబంధనలకి వ్యతిరేకంగా, నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది కలెక్టర్ గారు సీరియస్ గా స్పందించి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి. అలాగే గిరిజనులు, ఆదివాసీలు తరతరాలుగా తాతకాలం నుంచి సాగు చేస్తున్న ఈ భూముల్లో అటవీ పట్టాలు వచ్చిన తర్వాత ఈరోజు రైతు భరోసా కూడా వస్తుంది. ఇటువంటి ఈ భూముల్లోనే మళ్ళీ కంచెలు వేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఈ భూములు జోలికి వస్తే మీకు సంగతి తేలుస్తాం, మీకు కేసులు పెడతాం, జైలు పెడతామని చెప్పడం ఎంతవరకు అమాయక గిరిజనుల మీద ఈరోజు ఫారెస్ట్ అధికారులు పెట్టడం మంచిది కాదని ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం. దీన్ని కలెక్టర్ గారు సీరియస్ గా స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేదంటే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఈరోజు గతంలో ప్రతిపక్షంగా ఉండేటప్పుడు, ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు గిరిజనులందరికీ అండగా ఉంటామని తెలియజెప్పి ఈరోజు దీని గురించి స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా సంజయ్ రాణి గారు మాట్లాడి గిరిజనులకి అండగా ఉండాలి. అలాగే ఇక్కడ అల్యూమినియం కంపెనీ పెడతామని చెప్పారు. ఎవరు ఆమోదంతో ఇక్కడ పెడతామన్నారు? అల్యూమినియం కంపెనీ పెట్టాలంటే గ్రామ సభ పెట్టాలి, గిరిజనుల ఆమోదం తెలుసుకోవాలి, సభలు పెట్టి చేయాలి. వాళ్ళు వచ్చి అధికారులు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, ఇతర రెవెన్యూ అధికారులు వచ్చారు, ఫారెస్ట్ సిబ్బంది వచ్చారు. మొత్తం అంతా అప్పటి నుంచి ఈరోజు గిరిజనుల్ని వేధింపు చేయడం అనేది మొదలైంది. కాబట్టి ఈరోజు నిబంధనలకి, చట్టాలని తుంగలో తొక్కి నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈరోజు గిరిజనులు వేధింపులకు గురి చేసే పరిస్థితి ఈరోజు ఉంది. దీనికి వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి మేము సిద్ధం. నా పేరు జన్ని సోమ అంటే పెద్ద కంచూరు. మాకి పొలంలోనే చెరువులు, గట్లు తవ్వించినారు. మాము పుట్టి తీతాల నుంచి ఉండి భూములు వెళ్ళి మేము ఎటు వెళ్ళిపోతున్నామండి. మాకి వచ్చి పారెట్లు గొప్ప ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మరి మళ్ళీ కలెక్టర్ కూడా మీరు కొద్దిగా క్షమించండి. మాకి చంద్రాన్ని కూడా మీరు ఏదో ఒకటి దయచేసి మాకు చెప్పాలి. మీరు అలా చెప్పిన మాట మాకు ఎలాగ బతకడము, మేము కొండలో ఉన్నాము. అడవులు రాత్రప్పుడు కూడా మాకు రాత్రి పగలను అడవులను కాపలాడుతున్నాము. మా భూమి లేకుండా మేము ఎలా బతుకుతాము? మీరు వాళ్ళకి ఇబ్బంది చేస్తే మమ్మల్ని ఎలా గుంటగూరు ఎలా బతుకుతున్నాము? మీరు భూమి పుట్ట చేసుకొని మా ముక్కముడు వేసినాము, దానివల్ల మేము బతుకుతున్నాము. అంతేగాని మరి మీరు అలా చేస్తే మేము ఒప్పుకోము. ఏదైనా ఒక మాట మీకు సెలవు చెప్పాలి. మాకు కలెక్టర్ గారు కానీ, పిఓ కానీ, ఎమ్మెల్యే కానీ, మా సంజయ్ రాణి కానీ అందరు కూడా మీరు కూడి మాకు ఏదో దయచేసి మీరు చెప్పాలంటే మీరు తల్లిదండ్రులకు ఉంటారు. మీరు మాకు ఏదో కాపాడాలి మీరు. అంతేగాని మాకు ఈ ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి మీకు ఎవరు మీకు అడ్డు వస్తున్నారు? మీకు అంత అధికారం ఉన్నది. మీకు అడగడానికి మా ఇష్టం. మేము అడుగుతాను, మీకు ఎందుకు భూమి జోళ్ళు ఎందుకు వస్తున్నారని అది కూడా మాకు అడుగుతున్నారు. ఎందుకు తవ్వుతున్నారు అంత గుమ్ములు అని అది కూడా చెప్తున్నారండి. మాకు ఎందుకు ఇదా వెళ్దా? మీకు అలా కాదు. మాకు ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పర్పస్ ఇచ్చింది, మాకు దానికి అడ్డు లేదు అని అడుగుతున్నారు. మాకు ఏదైనా అడుగుతాము ఫారెస్ట్ వాళ్ళు. అదే మాట మీద అడుగుతాం ఎదురుగా వెళ్తే. అదే చెప్తున్నారండి. మాకు గెమ్మెల సింహాచలం అండి, బొర్రమామిడి పంచాయతీ. అయితే ఈ అడవి హక్కు పట్టాలు 2025 నుంచి ఇచ్చారండి మాకు అక్కడనే. అయితే ఒక కుటుంబానికి 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఇవ్వడం
జరిగింది అని ఆ దృష్టిలో ఇచ్చారు. కానీ మాకు ఇచ్చేదంతా మనిషికి 1 ఎకరా 2 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చినందుకు కొన్ని అంటే ఇచ్చారు, ఇవ్వడం మాత్రం ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని అయితే అప్పుడు కానీ కొంత మరి సాగు చేసిన పనులు మాత్రం చేస్తున్నాము ఆ భూములు. చిన్న చిన్న అంటే 5 ఎకరాలు కానీ మాకు వచ్చింది 3 ఎకరాలు 2 ఎకరాలు మా మనిషికి ఒక్కొక్క ఎకర ఇచ్చారు. ఎకర ఇవ్వడం బట్టి అయితే ఆ స్థలంలోనే మేము సాగు చేసుకుని బతుకుతున్నామండి. బతకడం వల్ల ఇప్పుడు ఏంటంటున్నారంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ ఫారెస్ట్ అధికారులు వచ్చేసి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారండి. అయితే ఇప్పుడు మా సాగు చేసిన భూములకి రెంచులు తవ్వేశారండి. రెంచులు తవ్వడం వల్ల మేమెళ్ళి అడిగితే మీ కేసు పెడతామంటున్నారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మేము వేరేది మా భూమి సాగు చేయడం వల్ల మేము అడ్డుకుంటే 3 నెలలు కేసు పెడతాము, మళ్ళీ 30,000 జరిమానా ఎత్తామని కూడా మాకు బెదిరించడం అంటే జరిగింది. అయితే మేము ఇప్పుడు కొండ మీద బతుకుతున్నామండి, గిరిజనులమే. అయితే మేము ఏమైపోవాలండి, ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాము, ఇప్పుడు ఇప్పుడు అక్కడ నుంచి ఫారెస్ట్ అధికారులు అనేది బయటకు తోలేశారు అనుకోండి, మేము ఎక్కడికి వెళ్ళి బతకాలండి? మా చిన్న కానించి ముత్తాతల కానించి అప్పుడు కానించి మేము బతుకుతున్నామండి. అలాగా కొన్ని కొండల నుంచి కలప కూడా నరకడం జరుగుతుంది. అంటే ఇంటి కలప కానీ అంటే మాకు ఉపయోగం మరీ ఎక్కువ కాదు, మాకు